సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వారితో పాటు మా సీనియర్స్, మా ముఖ్య నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన శాసనసభ్యులు కానివ్వండి, ఓడిపోయినా అక్కడ పోటీ చేసిన మా నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్లు కానివ్వండి, జిల్లా నాయకులు, మండల నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఐసివై, అట్లాగే మహిళా విభాగం, ఫార్మర్స్, ఇట్లా అన్ని సెల్స్ అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవడానికి గత ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, మరి ప్రియాంక గాంధీ గారి యొక్క పర్యటన వారి నాయకత్వంలో, వారి మీద నమ్మకంతో మరి ఒక 6 పథకాలు పేద ప్రజలను ఆదుకోవడానికి ఒక 6 పథకాలు సోనియా గాంధీ గారు ప్రకటించిన తర్వాత ప్రజలు నమ్మిర్రు, విశ్వాసాన్ని చూపించి వాళ్ళు విశ్వసించారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క మాటని, రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనలను. కాబట్టి ప్రజలు ఆ నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు, అవకాశం ఇచ్చిర్రు. మరి ప్రజలిచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే యొక్క క్రమంలో చేసుకునే రోజు, ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరందరూ కూడా చూసిర్రు. వితిన్ 24 అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ 6 పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు, ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు, రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా, మేమందరం కూడా బస్సులలో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణ మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు, భారంగా అంటే వాళ్ళ మీద వనకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజున. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనే ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే నేను ఆ రోజు బస్ కండక్టర్ని అడిగిన,
నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే అన్నా నేను పడంచేరు నుంచి నిజామాబాద్ ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావు అంటే 2 ట్రిప్పులు కొడతానని అడుగుతాను. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అని అన్నాడు. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను 4 ట్రిప్పులు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారన్న చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్. ఇది కాకపోతే కేటీఆర్ హరీష్ రావు బస్ ఎక్కరు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్లలో తిరుగుతారు, వాళ్ళకి తెలియదు ఇదంతా. వాళ్ళంతా ఏ మధ్యలో ఎందుకా మీరు? కాబట్టి వాళ్ళు బెంచ్ కార్లలో తిరుగుతారు. కేటీఆర్ హరీష్ రావు ఆ కుటుంబం మొత్తం బెంచులలోనే తిరుగుతారు. ఇంకా నాకు వేరే పేర్లు రావు, కార్లై. చిన్న నీకేమన్నా తెలుస్తే చెప్పు నాకు. ఆర్డీ బీడీ గీడ్లు అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా. BMW. ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలివై. నా ప్రాబ్లం అది అనా కదా అన్న. నేను ఈ మధ్యలో అయితే టాక్సీ బండ్లో తిరుగుతున్నా, చిన్న బండ్లే. ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటా నేను. కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు, ఆర్టీసీ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు వాళ్ళకు. ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే. రోజుకు 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులే. ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పటి వరకు తిరిగింది ఎంత తెలంగాణలో? చిన్న 6.5 కోట్లు. 6.5 కోట్ల మంది మెడిసాయికి 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా, మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏమిటో అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. వాళ్ళ దండాలే స్తూపాలకు. ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా, ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా? మీరు
ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము. అదేదో 10 రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు. అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు, హరి అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు, గాంధీ భవన్లో రిపోర్ట్ ఉంది. 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నారు. అంటే ఇంకా 4 ఏళ్లలో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం, ఒక యాదగిరిగుట్ట పోవచ్చు, తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా. కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిండు, ప్రజలు నమ్మిరు, మాకు ఓటేసిరు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసిండు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య బాగాలేకపోతే భార్య, తమ్ముడు బాగాలేకపోతే అన్న, భార్య తల్లికి బాగాలేకపోతే కొడుకు, భర్తకు రాగలేకపోతే భార్య, భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దవాఖానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు, బిడ్డలు, మీకు ఈ బాధలు తెలివయి. డబ్బు పెట్టుకున్నానికే తెలుస్తుంది కదా, పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో, కష్టమేందో. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ 2 రోజులకే కదా అన్నా చిన్నను, 2 డేస్ 2 రోజులకే 48 అవర్స్ లా ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం ఇంపార్టెంట్, స్టార్ట్. ఉచితము స్టార్ట్. ఇంకా మిగతా 4 తయారవుతున్నాయి. ఇందిరమ్మలు ధర. అచ్చా, నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి. మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం యొక్క మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత. యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది. చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా, 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన, అంతేగాను, ప్రజాపాలన అర్థం చేసుకోండి. ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అల్లే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అల్లే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలారా గమనించండి, మీరు కేసీఆర్ పరిపాలన అనలే. ఈ జ్ఞానం కూడా మీకు లేదు. ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేనన్నుకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాందానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలంటావా, నీ కుటుంబం అంటావా? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్లల్లో. 2500 కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న, రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు. ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ. రేపు 6th లాస్ట్, రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లా చేయాలి, ఏందనేది అదంతా నడుస్తున్నది. ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది.
మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, మా మంత్రులకు ఇప్పుడు రాత్రి ఇప్పుడు ఇంటికి పోయే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు. 9 ఏళ్ల పరిపాలన వచ్చింది. కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లకి ఇంకా అంటే 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటలేము మేము. ఈరోజు సెక్రటరియట్లో మా మంత్రులు, ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే, చాలా మంది పెద్ద నాయకులు, వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళు సెక్రటరియట్లో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్ని బూజుపట్టి ఉన్నాయి. 9 ఏళ్లలో పరిపాలన లేదు. ముఖ్యమంత్రి సెక్రటరియట్ పోయింది లేదు ఆ రోజులలో కేసీఆర్. అవన్నీ బూజు పట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతున్నది. అంటే ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము వస్తున్నది. 9 ఏళ్లలో ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జికి పోయే బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది? ఏదో బ్రిడ్జ్ స్తంభం వంగిపోవడం ఉన్నదా ఎడన్నా? ఇది పిల్లల పరిష్కారం అయ్యే కథ ప్రాజెక్ట్ అన్నా? ఏం మజాకా ఏంది ఇదంతా? ఇవన్ పైసా, ఎవన్ లెక్క, ఎవన్ జాగీరు, ఎవన్ జాగీరు. ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏదన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఎడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్ని కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ కూడా వీళ్ళు మాట్లాడతారు. మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీష్ రావుకు ఉందా? మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది నోరా మోర్యా? నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు, మోరు అయితేనేమో మురికి ముచ్చట్లేనా మీకు? మీరా 2 లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది. మీరు ₹1,00,000 4 ఏళ్ళు టైం తీసుకున్నారు. 4 కిస్తీలు, 1,00,000 మాఫీ కాలేదు, మళ్ళీ ₹1,00,000 మిత్తి అయింది. ఈడనేమో ఇక్కడ మాకేమైనా ఖజానా ఉంచిపోయినారు మీరు? పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇక్కడ. మీరు ఖజానా ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమో ఇక్కడ పెద్ద గుంతలు తవ్విపోయారు ఇక్కడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీ రా నాయన? ఈ 6 లక్షల పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ 6 లక్షలు ఎట్లా? ఈ 6 లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దందా చేస్తాం, ఒక బిజినెస్ చేస్తాం. బిజినెస్ ఒక ₹1,00,000 పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి. జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఒక ₹1,00,000 పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? ₹1,00,000 మీద
ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి, ₹1,00,000 మిత్తి కట్టుకోవాలి, బిజినెస్ తెచ్చింది, మిగతాది పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్. ఎవరన్నా అడిగితే చెప్తావు. నువ్వు ఛాయ్ అమ్ముకునే మన తమ్ముడు రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి తమ్ముడు అడిగినా చెప్తాడు, ఏనా నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే ₹60 దుకాణం, నేను 50,000 మిత్తి తెచ్చుకున్నా సార్, ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా, మళ్ళీ అసలు ఇంత కడతా, మళ్ళా ఇంత పిల్లలకి ఇంత తీసుకోపోతా అని మన మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆడేయడం మనం అడిగితే చెప్తారు ఎవరైనా. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు, మా గవర్నమెంట్ అడుగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి, మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే, ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు జవాబు చెప్తావా? 6 లక్షల మిత్తి జవాబు చెప్తావా? ఈ దమ్ముందా? ఈ స్ట్రాటజీ నీ దగ్గర ఉందా? అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు 6 లక్షలు అప్పు చేసినావు? ఈ 6 లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతా అని నువ్వు తెచ్చినావు, దాని యొక్క అసలు ఎంత కడతా అని తెచ్చినావు. మరి ఇప్పుడు ఇల్లు గడవాలి కదా, అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు, మేము తెలంగాణ ప్రజల కోసము. ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప, నా భార్యనే ఉన్నది, నేను రోజు ₹10,000 అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా. నా పెళ్ళాన్ని చీరెప్పిస్తా, నా పెళ్ళాన్ని బువ్వ పెడతా, మంచిగా చూసుకుంటా నా పెళ్ళాన్ని. ఒకరోజు అవుతుంది, ఒకరోజు అడగదు, రెండో రోజు అడగదు, నెల అడగదు, 3 లక్షలు అప్పు అవుతుంది అన్న చిన్న అప్పులోడు వస్తాడు. అప్పుడు నా పెళ్ళానికి తెలియదు, ఏంది అప్పులోడు వచ్చిండు, వాడు 3 లక్షలు అంటున్నాడు, ఏం చేసినావు 3 లక్షలు అంటే, రోజు నీకు చీర ఇప్పించినా, అవి ఇప్పించినా, ఇవి ఇప్పించినా, నీ బువ్వ పెట్టిన అప్పుతోటే పైసలని నేను అంట. నా పెళ్ళామంటది, నీకు ఇవి ఓడదమ్మన్నాడు, ఇవన్నీ అప్పు తెచ్చి నన్ను కూడా చీర కొనియమన్నాడు, బువ్వ పెట్టమన్నాడు, ఉన్నదో గంజో దాకా బతుకుతుంటే కాదు, ఈ అప్పులతో మరి ఈ పంచాయతీ ఆడగొడగొడతావు ఇప్పుడు ఇదంతా. ప్రజలు అడిగినారు, అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టువా, మాకు అనలే కదా. నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యను ఏమంటది, నువ్వు బిజినెస్ చెయ్యి, దాని మీద ఆమ్దాన్ని పెట్టి నన్ను నడుపు, నా పిల్లలను నడుపు అంటది. కానీ నువ్వు అప్పులపాయ నువ్వు రేసుకొని నన్ను అనదు కదా. ప్రజలు కూడా అంతే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. నీ బిడ్డలను అప్పులపాలు చేసి, నీ బిడ్డలంటే కేటీఆర్ కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నాను నేను. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఖాందాన్ అంతా సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండనో బిండనో యానో దగ్గర వాళ్ళు సెటిల్ అయిపోతారు, నో ప్రాబ్లం వాళ్ళకు. మన 4 కోట్ల చిల్లర ఎంత ఇప్పుడు అనా, 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసినామంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ, నా పిల్లల కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా గంతే అంటారు. నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వు ఆందాని మీద మమ్మల్ని నడుపు, అది ఇంటి యొక్క బాధ్యత. అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలి అవి జిమ్మెదారి ముచ్చట్లాగా. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్. బొంగురం నీది కాదు, తాడు నీది కాదు, మస్తు మాట్లాడుతున్నావు. బొంగురం నీది, తాడు నీది అయితే ఆ మాటలు వేరే ఉంటాయి. నీ జేబులకే కట్టావు కదా, నీదేం పోతున్నది హరీష్ రావు. మామయ్య ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడతీవి, బామర్ది ఆడ గుంజమంటే ఆడ గుంజుతీవి. నీకు ఆడ ఎక్కాలి రావు, పిక్కాలి రావు నీకు దాంట్లో. ఏంటి ఇదంతా పిల్లల పరిష్కారం అయిపోయిన గోటిలాట. గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడపాలంటే ఒక జిమ్మెదారి, ఒక జవాబారి తెలంగాణ ప్రజలకు. మాట్లాడితే హైటెక్ సిటీ అదేంది వెనకది
కేబుల్ బ్రిడ్జ్ అని అమ్మను ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే ఇన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే మా వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎవరు చేసి కూర్చారు? రాజశేఖర రెడ్డి గారే కదా. మెట్రో తెచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అరే ఎంత టూ మచ్ ఇదంతా. ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటా? అది ఒక పార్ట్, గవర్నమెంట్లో ఒక బాధ్యత అది. ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది, నంబర్ 1. ఇది చాలా టూ మచ్. ఇది మీరు మళ్ళీసారి అట్లా మాట్లాడితే ఇక దాని అయ్యే మాట్లాడతాను నేను కూడా మళ్ళా. సార్ ఇక కాలేజ్ వచ్చారు, ఒక్క సెకండ్ ప్లీజ్. మీరు కొంత కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే 500 గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది త్వరలోనే. 500 గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ప్రస్తుతాలకు కూడా వస్తాయి. చెప్తా నేను సీఎం గారికి చెప్తా. మీకు ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా నేను. సీఎం గారికి ఐడియా ఉంది, నేను చెప్తా. మీకు ప్రస్తుతంలోకి ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా. మీకు జిల్లాలో ఇవ్వమంట, స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా. చేతనంత వరకు ఈసారి బయట పడేయండి. సీఎం గారు నేను చెప్తాలే, సీఎం గారు ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి. 2500 గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా, ఏం టెన్షన్ పడకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు, మొత్తం ఏమి ఇబ్బంది లేదు. అచ్చా, ఇక అసలు కథకు వస్తాం మీకు ప్లీజ్. ఇది అయిపోయిందా? ఇంకా నాకు 4 పేజీలు ఉన్నాయి. దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్. భయ్ మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు ఇవ్వండి భయ్. మీరు వాళ్ళు గవర్నమెంట్లో గంటలు నడిపించారు కదా. మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం. మీడియా యజమానానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం, మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పుకొట్టాలి ప్రజలకు తెలవాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి. అసలు కథ చెప్తా మీకు ఇప్పుడు. ఇది ఏంది భయ్, 420 పంచాయతీ ఏంది ఇప్పుడు? ఓకే, మీరు నేను ఒక్కొక్కటి చదువుతా, దయచేసి మీరు ఇది వినాలి అందరూ కూడా. కేటీఆర్ 2 బామర్దులు అంటే జోగాడు బాగాడు, తప్పదిగా మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రి నోటి కోసం మాట్లాడితే మేమెందుకు కూకుంటాం? మీరు మా సీఎం రేవంత్ రెడ్డిని, మా కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంట కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లా నీకేం హక్కు ఉంది? తిరుపాల్ రెడ్డి ప్లీజ్ పెట్టాయి. ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే, సారీ తెలంగాణ, ఇది కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని వస్తుంది. తెలంగాణ ఇవ్వకపోతే, చిన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 40 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు. ఓకే, చిన్నారెడ్డి గారు చిన్నంటే. ఓకే, నేనేమంటున్నంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దా? తప్పు. కేటీఆర్కి చెప్తున్నా, నేను హరీష్ రావుకి చెప్తున్నా. టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది. మీకు అట్లా మీకు ఆ రైట్స్ కూడా లేవు. నేనే బెస్ట్ కదా. నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా. అన్న వీళ్ళు నా పక్క కూర్చొని వీళ్ళకి సంబంధం లేదు. నా స్టాండు చిన్నారెడ్డికి మెట్టు సైకిళ్ళకి సంబంధం లేదు. నా సెల్ఫ్ స్టాండు. నేను అప్పుడు ఇవ్వద్దానా, ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న నేను. నాది నా స్టాండ్ వేరే, అదిగా నా పర్సనల్ స్టాండ్ అది. ఇది పార్టీ స్టాండ్ కాదు అది. కానీ 70 ఏళ్ళ నుంచి అప్పుడు కూడా నేను చాలాసార్లు చూసిన అన్యాయం అయితే అంత. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్, హరీష్ రావుని, కాంగ్రెస్ ఏం చేసిందని
ప్లీజ్ కొంత లైవ్ కోఆపరేట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు? ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, కాంద మన్మలతో సహా పోయారు. నేను ఒకటే అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పు. 70 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అన్నావు కదా, ఇద్దరు బామర్దులు. మరి సోనియా గాంధీ గారి ఇంటికి పోయి ఎందుకు మీరు కాలు మొక్కారు? దానికి జవాబు చెప్పు నాకు. మీరు మైకులలో అసెంబ్లీలో ఆడిన మాట్లాడుతారు కదా, ఎందుకు పోయి రా? మీరైతే కాంగ్రెస్ కాదు కదా. మీరు మీ ఫ్యామిలీ సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కిరు? ఆ ఇంటికి ఎందుకు పోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరు కాబట్టే మీరు ఆ ఇంటికి పోయారు, ఆమెకు దండం పెట్టుకున్నారు. నేను తప్పు పడతలేను, పోయిన దానికి తప్పు పడతలేను. మీ కృతజ్ఞతలు చాటుకున్నారు, అంతే కదన్నా? మీరు చాటుకున్నారు, నేను మీ విమర్శిస్తలేదు వాళ్ళ ఫ్యామిలీని. మీరు చాటుకున్నారు, అది ఓకే. కానీ 70 ఏళ్లలో ఏం చేయలేదు అని మీరు మాట్లాడారు కదా, ఆ రోజు ఇంటికి ఎందుకు పోయినదని జవాబు చెప్పాలి కదా. నేను దానికోసం అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి మీరు మేడం ఇంటికి పోయి దండం పెట్టారు, మర్యాదను ప్రకటించుకున్నారు. ఇదే సాక్ష్యం, ఇదే సాక్ష్యం. ఇక నాగార్జున సాగర్ కట్టిరు, శ్రీశైలం కట్టిరు, మంజరాయణ కట్టు, సింగూరు కట్టిరు అన్న, ఇంకేముందేమో నేను పేరు చెప్పేమన్నా, జూడాల, ఎస్ఆర్ఎస్పి, మన శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక నాకు కొంత తెలియదు నాకు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెసే కదా అన్ని కట్టింది. ఇది మన రాష్ట్రము, మళ్ళా దేశంలో ఇన్నని చెప్పాలి. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి ఇద్దరు బామర్దులు ఇద్దరు బామర్ది అది ఒకసారి సరిపోతుంది, మర్యాదకు అంతే. ఒక్కసారి నేను నేను అడుగుతున్నా, ఇక 420 ఎవరు? దీనికి జవాబు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఫస్ట్ ముందు ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడని చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది 420 కేసు. ఇది చీటింగ్ కాదా? ఇది ఒక కేసు, నంబర్ 1 కేసు. రెండో కేసు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, నువ్వు మోసం చేసినావు, 420. సెకండ్ కేసు, ఫీజు రియంబర్మెంట్ 3016 రూపాయలు ఇస్తున్నావు, అంతేనారి? నిరుద్యోగ భృతి 3016 ఇస్తున్నావు, 3వ చీటింగ్ కేసు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు సతాయించినావు, ఇదొక 420 కేసు. ఆరోగ్యశ్రీ ఎత్తివేసినావు, ఇదొక 420 కేసు. ఒకే కిస్తీలో 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానని 4 కిస్తీల దాకా లాగినవు, ఇదొక చీటింగ్ కేసు. అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని ఓట్లాడి వేసుకున్నావు, ఇది చీటింగ్ చేసినావు, ఇదొక 420 కేసు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మీ కుటుంబం మీద ఇదొక 420 కేసు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చినా చేయకుండా మోసం చేసిన ఇది ఇంకొక చీటింగ్ కేసు. 12% మేము 4% ఇచ్చినాం, రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఆ టైంలో మైనార్టీలకు. 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు, ఇదొక చీటింగ్ కేసు.
దళిత బంధు ఇస్తాం అందరికి ఇస్తామని చెప్పినవు, ఇవ్వలేదు. ఇదొక చీటింగ్ కేసు. మద్దతు ధర ఇవ్వమని అడిగిన మిర్చి రైతులు ఖమ్మంలో సంఖ్యలు వేసి జైల్లో పెట్టినవు, ఇదొక చీటింగ్ కేసు. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినవు, ఇదొక చీటింగ్ కేసు. ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నావు, అదొక చీటింగ్ కేసు. మరి ఇప్పుడు ఎన్నైనా ఇప్పటికీ 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజల తెలంగాణ ప్రజలు ఇంత మోసం చేసి ఇంత చీటింగ్ చేసి మీ మీద ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి? దీనికి సిద్ధమా? నేను దీని మీద కంప్లైంట్ ఇవ్వాలా? ఇస్తే మీ మీద ఇన్ని చీటింగ్ కేసులకు జవాబు చెప్పగలుగుతారా? కోట్ల ఏమైనా లీగల్గా ఉంటే చూడాలన్నా ఇది ఒకసారి వేయాలి. దీని మీద వేసి కోట్ల దీని మీద చర్చ పెట్టాలి అన్నా. చూడు ఒక్కసారి, మీరు సీనియర్ కాబట్టి అలా మీరు మాకు అది కూడా ఉన్నారు కదా, క్రమశిక్షణ వచ్చే మీరు అన్న, మీరు అంటే సీరియస్ మ్యాటర్ ఇది, అంతే చెప్తున్నా. ఇది కంప్లైంట్ కోర్టులో వేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి దీని మీద. నేను పార్టీని కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఓకే రైట్. ఇన్ని చీటింగ్ కేసులు వీళ్ళ మీద. ఇప్పుడు మేము ఇంకా మాది మొన్ననే పుస్తకం, మొన్ననే సంసారం స్టార్ట్ అయింది మాది. అరే నియమం మినిమం ఫార్మాలిటీస్ కావాలి పెళ్ళైనాక 40 days ఎన్ని ఉంటాయి ఇంకా? అరే గీ జ్ఞానం కూడా లేదా బామర్దులకి ఇద్దరికి? అరే అరే నియమ పిల్లలకంటే తెలియదు, తండ్రికైనా తెలియదా కేసీఆర్ గారికి? ఎన్ని పెళ్లిళ్ళు చేసిండు పెద్ద మనిషి? కొడుకు పెళ్లి చేసే, 4 ఏళ్ళ పెళ్లి చేసే, ఇంకో సంతాపింత బిడ్డ ఆయనకు తెలివయా ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎంత ఉంటాయి? ఎగ్జాంపుల్ అంతే కదా. దానికి తేడా ఏముంటుంది? కొత్తగా పెళ్లి అయితే ఒక జంట కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని లెక్క ఉంటుంది, శాస్త్రాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి. వంట సామాన్ ఇప్పియాలి, అవి ఇప్పియాలి, ఇవి ఇప్పాలి, కొత్త ఇల్లు చూడాలి, ఎన్ని ఉంటాయి ఇవన్నీ. ఈ బాధ్యత రహితంగా మీరు అసెంబ్లీలో మైకి దొరికిందని మాట్లాడితే ఎట్లా? మీరు 10 రోజులకే మీరు ఫోటో అంటారా? ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? ఇదంతా ఎట్లా కనబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మీకు? అంటే మాకు ఏదో పద్ధతితోటి ఫోన్లే అని అన్నకొంది మీరు మాట్లాడతారా? కాదు కదా అట్లా. కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి అంతే. డ్రామాలు ఇవంతా బంద్ చేయండి మీరు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు మోసం చేశారు తెలంగాణ ప్రజలను. అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఓడగొట్టి బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ హరీష్ రావు అంటే కాదు, తెలంగాణ ప్రజలు గమనించిర్రు. అసలైన 420లు కేసీఆర్ కుటుంబమే. ఈ 10 ఏళ్లలో చాలు ఈ మోసాలు అని గ్రహించే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇది వాస్తవమే కదా. ఇది అసలు వీళ్ళకి ఇన్ని తప్పులు చేసినందుకు ఇంకేదైనా సెక్షన్ ఉంటుందా? ఏదన్నా బెట్ సైజ్ చిన్ననా? ఈ 420 కంటే ఇంకేదైనా పెద్ద సెక్షన్ ఏమైనా ఉందా? లేదా మనమే కూడా 480 పెడదామా? లేకపోతే 880 840 ఓ చట్టం తీసుకొద్దాం. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడతా అన్నా, ఏం చేద్దాం మరిగా? ఇన్ని చూడ మాటలు వినమ్మా. ఈ 420 కాదు, చట్టం తెచ్చి 840 సెక్షన్ పెట్టేద్దాం వీళ్ళ కోసం. చట్టం తెద్దాం ఒకటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద, సిఆర్పి. పోదాము, కలుద్దాం, తీర్మానం చేసి పంపిద్దాం. ప్రధానమంత్రి ఒకరు చేయకపోతే ఆయన కూడా 840లో
దాకే వస్తాడు हम भी कुछ कम नहीं है, हम भी होशियार है। అంతే కదా, అంటే వెరీ సీరియస్ ఇది. నేనేమంటున్నా అంటే ఇన్ని హామీలు నువ్వు మోసం చేసినప్పుడు మేము ఒక చట్టం తెచ్చి ఒక సెక్షన్ పెట్టి నేను ప్రశ్నించుడు తప్పేం కాదు ఇది. సరే, మేము ఇన్ని చెప్తున్నాం, ఇన్ని సంజాయిస్తున్నాం, ఇలా బుర్రకెక్కలేవు. మీకు ఒక విషయం చెప్తాను మీకు దీని మీద. ఏంటంటే ఏ బాబు ఫుల్ ఫోటో కొట్టినావా? అయితే ఒక విషయం చెప్తా, దయచేసి తెలంగాణ ప్రజలు కూడా గమనించండి. ఇది చాలా, నేను ఈరోజు మా పార్టీ అధికారం మీరు ఇచ్చిర్రు, ప్రతిరోజు చాలా మేము వాళ్ళు చేసిన మోసాలను, వాళ్ళు చేసిన రాజకీయ కుట్రలు, వాళ్ళ మోసాలను, ప్రజలకు ఒక హామీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ వాళ్ళ కోరికలతో రెచ్చగొడుతూ వాశలతో రెచ్చగొడుతూ హామీలు అమలు చేయకుండా 9 ఏళ్ళు రాజ్యభోగ్యాలు అనుభవించి ఇలాంటి పరిపాలన తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా చూడండి. మీరు సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి ఆయన తోటి ప్రమాణ స్వీకారం గవర్నర్ చేసిన తర్వాత 24 గంటల నుంచి ఒకటి స్కీమ్ ఎట్లా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి. ఈ 20 రోజులలో చూడండి, ఢిల్లీకి పోతున్నాడు, ప్రధానమంత్రిని కలుస్తున్నాడు, శాఖ మినిస్టర్లను కలుస్తున్నాడు. ఇక్కడ దాకా గాడి తప్పింది, గవర్నమెంట్ యొక్క సిస్టమ్ తప్పింది, వాళ్ళకి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులను ఎట్లా తీసుకురావాలి, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇవ్వాలి, చాలా సిన్సియర్ గా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు, ప్రజలు గమనించాలి. మేము ఇన్ని చెప్తున్నామండి, మేము ఇన్ని చెప్తున్నాం కదా. మేము 25 రోజుల్లో ఒక కొలికి తీసుకొచ్చినాం. మనం ఒక కొలికి తీసుకొచ్చినాం. ఇంకా ఫాస్ట్ గా వేగవంతం చేయాలి. ఎందుకంటే 100 days లో మేము ఎంత రీచ్ కావాలనే దాని మీద మేము ఉన్నాం. 100 రోజులు, ఇంకా 2 నెలలు మాకు టైం ఉంది. ఇంకా 100 days కి ఆల్రెడీ మేము 1 month లో 2 స్టార్ట్ చేసినాం, ఇంకా 4 ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఆయన టీం చూస్తున్నది, మినిస్టర్స్ అంతా చూస్తున్నారు. అయినా వీళ్ళు కేటీఆర్, హరీష్ రావు నోటికి వచ్చాడు మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకు దీని మీద ఒక డౌట్ వచ్చింది. నాకు మేము ఇంత స్పష్టంగా చెప్తుంటే, జనరల్ గా ఒక గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మినిమం 2 ఏళ్ళు టైం ఉంటుంది, 2 years. ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు మాట్లాడాలంటే ఒక పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమము 2 years వెయిట్ చేయాలి. దాని తర్వాత మా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు, నువ్వు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతూ, అది డెమోక్రసీ. నీ ఇద్దరు మేము గొంతు ఒత్తేయం మేము. కానీ మీరు ఇక్కడ మేము మొదలుపెట్టినాక కూడా మీరు ఒక అబద్ధాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు వీళ్ళు. 1000 సార్లు చెప్తున్నారు. ఒక్క అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు ప్రజలారా, మీడియా బీజేపీ కూడా. నేను మొదలు ఒకసారి చెప్తే మీకు మళ్ళీ మీకు ఓపిక ఉందంటే చెప్తా, క్లారిఫై చేస్తా తెలంగాణ ప్రజలకు కూడా. వీళ్ళిద్దరు పాలెళ్ళే, సింపుల్ గా చెప్తా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటాం, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా పాలెళ్ళే. పగలు కొట్లాడుకుంటారు, వాళ్ళు కళ్ళు దుకాణం కాడ కూర్చొని కళ్ళు తాగుతారు వీళ్ళిద్దరు. ఇది ఈ అలవాటు వాళ్ళ పాలల పంచాయతీ అంటే గింతే. నల్ల నమ్మకండి. అయితే ఒక నిజాన్ని అబద్ధంగా చేసి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది. నాదొక చిన్న డౌట్ ఏంటంటే, ఒక ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను, నేను అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎవరినో వ్యక్తిగతంగా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఇటువంటి వాళ్ళని చెప్పడానికి నేను చెప్తలే. కొంత నాకు మొదలు నుంచి అలవాటు, కొంత ఏదో ఒక కథ సారాంశంగా వేదిక చేసుకొని నేను చెప్తుంటాను. నాకు అలవాటు అది. అట్లయితేనే నాకు కొంత
జనాలకు అర్థమైతే, మీకు కూడా మీడియాకు అర్థమైతే అని చెప్తుంటా. మా ఊర్లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎన్ని మంచి పనులు చేయను, ఇక ఊరందరికి నచ్చుతుంది, అని నచ్చదు. ఇక నేను నా ముందు అట్లే మొరుతాడు పోతాడు. రెండోసారి నా భార్య పోతే నా భార్య ముందు అట్లనే తీరుతాడు, అట్లనే కొడుతుంటాడు వాడు. నా కొడుకు పోతే అట్లనే కొడతాడు. మా లీడ్ ఎవ్వరు పోయినా వాడు ఒక ఏడాది నుంచి ఇక అట్లనే సతాయిస్తున్నాడు. అరే లేదు, నా పని అయిపోయిందంటే ఊరంతా అయిపోయింది కదా అని ఊరోళ్ళు కూడా చెప్తున్నారు ఆయనకి. ఎవరికి? ఒక పిల్లగానికి. ఊరోళ్ళందరూ కూడా చెప్తున్నారు, అరే అయిపోయిందిరా, నువ్వు ఆయన ఎందుకు సతాయిస్తున్నావు, ఎందుకు అట్లా ఇది చేస్తున్నావు అని. మళ్ళీ అలా దేంట్లో సోషల్ మీడియాలో పెడతాడు, ఈ పని జగ్గారెడ్డి చేస్తలేడు అని. అరే అది అయ్యిందిరా అంటే వానికి ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఇక ఊరంతా కూడా వాడిని సమ్మేస్తున్నారు. కులపోలు కూడా చెప్పారు. లాస్ట్కి వాళ్ళ అమ్మని పిలిచి అడిగినాను, ఏమమ్మా అసలు మాకేం అర్థమైతే లేదు, మరి ఊరంతా శబ్బాష్ అంటుంది, వీడేమో నన్ను మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు, బుర్రంతా ఖరాబ్ చేస్తున్నాడు, ఏంది వీనికి, మరి వీనికి ఇప్పుడు ఏందమ్మా అంటే వాళ్ళ అమ్మ అన్నది, లేదు కొడుక నాకు ఇంట్లో కూడా అదే పంచాయతీ వానితోటి అన్నది. అదేందమ్మా అని అన్నా. ఏం లేదు కొడుక, ఏం చేద్దాం, మావాడు గంజాయి తాగి అట్లా అయిపోయిండు అన్నది వాళ్ళమ్మ. గాంజా తాగి వాడి మైండ్ లేతుంటుంది, అదే చెప్తుంటాడు. ఇక నువ్వు 1,00,000 సార్లు అడిగి అదే చెప్తుంటాడు అని వాళ్ళ అమ్మ అన్నది. అరే నీ అమ్మ, మరి ఇప్పుడు ఎట్లా ఈ పంచాయతీ ఎట్లాడు వాళ్ళు నాకు ఇప్పుడు? ఒక మంచి పనిని ఊరంతా మెచ్చుకుంటే వీడేమో అది తప్పు అని ఇప్పుడు సోషల్ మీడియాలో అవతల వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు కదన్నా, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఏం తెలుస్తుంది, జగ్గారెడ్డి మంచోడు అని ఊరోళ్ళు మంచోడు అంటారు, కానీ వీళ్ళేమో సోషల్ మీడియాలో పెట్టారు. వాడేమో సోషల్ మీడియాలో పెడుతున్నాడు, జగ్గారెడ్డి ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని మనమో చెడు ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నేనేం చేయాలి కొడుకు, నేనేం చేయాలి జగ్గారెడ్డి, నన్ను ఏం చేయమంటావు? ఇక నా కొడుకు కాబట్టి నేను నరకం చూస్తున్నాను, నువ్వంటే సోషల్ మీడియాలో చూసి నరకం చూస్తున్నావు, కానీ నేను రోజు లేచి నుంచి పన్నదాకా నేను రోజు నరకం చూస్తున్నాను, ఏం ఇవ్వని చెప్పుకోవాలి నేను ఆమె అన్నది. సేమ్ నాకు ఎట్లా సంగారెడ్డిలో ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అట్లా కేటీఆర్ హరీష్ రావు అట్లా జమ్మారు. అంటే తాగినా నేను అంటలేను, నాకెట్లా కూడా ఉన్నాడు సంగారెడ్డిలో, కాంగ్రెస్ పార్టీకి అట్లా వీళ్ళిద్దరు జమ్మారు అని చెప్తున్నా. వాళ్ళిద్దరికి ఆర్టీసీ కనబడతలేదు, ఆరోగ్యశ్రీ కనబడతలేదు, స్కీములు కనబడతలేవు వాళ్ళకి. ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా పుర్తదల్లాలి, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా బదలాం చేయాలి, డిప్యూటీ సీఎం మా క్యాబినెట్ మంత్రులు ఎట్లా బదలాం చేయాలి అనేది నడుస్తున్నది. తెలంగాణ ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లయితే నాకు సంగారెడ్డిలో కూడా దొరికిండో తెలంగాణలో వాళ్ళిద్దరు అట్లా దొరికిరు. వీళ్ళ ఫేస్ టైంలు వీళ్ళ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి గారు, ఆయన మిగతా టీం, మా మంత్రులందరూ కూడా, సీనియర్ మినిస్టర్స్ అందరు ఉన్నారు. అందరూ కూడా చాలా చక్కగా మంచి పరిపాలన, రోజు సెక్రటరియట్లో కూర్చుంటున్నారు, రివ్యూస్ జరుగుతున్నాయి, లోటుపాట్ల మీద రివ్యూస్ చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా ఎట్లా డెవలప్ చేయాలని చర్చిస్తున్నారు, నిపుణుల ద్వారా చర్చ జరుగుతున్నది. 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో దొరకలేని ఏ రోజు ముఖ్యమంత్రిని సెక్రటరియట్లో చూడలేరు. ఈరోజు ముఖ్యమంత్రిని సెక్రటరియట్లో చూస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిని చూస్తున్నారు, మా మంత్రులను సెక్రటరియట్లో చూస్తున్నారు, జిల్లాల రివ్యూలు అవుతున్నాయి. ఈ 6 పథకాల మీద మండలాలు, నియోజకవర్గాలు మా మినిస్టర్స్ తిరుగుతున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలను ఈ ఇద్దరు బావమరుదుల ముచ్చట్లు వినకండి, బీఆర్ఎస్ మాటలు వినకండి, బీజేపీ మాటలు వినకండి, నమ్మకండి. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంత హడావిడి చేస్తున్నారు. ఈడేం లేదు, ఈడ బీఆర్ఎస్ ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి 12 సీట్లు గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. ఇలా 12 రావద్దు, మాకే వస్తే వెనకకించి బీజేపీ సపోర్ట్ ఇస్తామని బీఆర్ఎస్.
బీజేపీ ప్లానింగ్ మేము ఎట్లకి వెళ్ళాం బీఆర్ వస్తే చాలని వాళ్ళు. ఇదంతా ఏం లేదు, ప్రజల మీద ప్రేమ కాదు. ప్రజల మీద ప్రేమ ఉన్నా లేకపోతే 9 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. మీరు చేయొచ్చు కదా, మీకు పవర్ ఇచ్చినాక మీరు ఎందుకు చేయలేరు? మీరు ప్రజలను చీటింగ్ చేసిర్రు, మోసం చేసిర్రు, దగా చేసిర్రు. ఈరోజు దగా పడ్డది ఎవరయ్యా అంటే కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీ యొక్క మీడియా సహకారంతో ఈరోజు మరి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా జరుగుతుందనే విషయాన్ని కూడా. అచ్చా, ఇంకొకటి, మల్లన్న సాగర్ కోసం అన్యాయంగా బలవంతంగా భూములు గుంజుకుంటే ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రైతు ఇల్లు కూల్చేస్తే అదే ఇంట్లో తిత్తి పేర్చుకొని చనిపోయాడు. ఈ పరిస్థితి కారణమైన హరీష్ రావు, కేసీఆర్ల మీద మర్డర్ కేసు పెట్టాలి. మల్లన్న సాగర్ మీద అనేక మంది రైతులు నష్టపోయారు. ఇది ఒక ఎగ్జాంపులే. ఇట్లా ఎంతో మంది రైతులు ఇప్పటికీ మల్లన్న సాగర్లో భూములు ఇచ్చి మల్లన్న సాగర్ నీళ్ళైతే ఎవరికి రాకపోయా. ఇప్పటికీ రైతులు వాళ్ళందరూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేవు, ఇళ్ల జాగాలు లేవు, పైసలు లేవు, ఫుట్పాత్ మీద బతుకుతున్నారు మల్లన్న సాగర్ రైతులు. వాళ్ళ పిల్లలు అధోగతి అయిపోయారు, వాళ్ళ చదువులు లేవు, వాళ్ళ పట్టించుకునే నాదుడు లేడు. ఇది పరిస్థితి. దీని మీద కూడా మరి ఇరిగేషన్ మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారు ఈ రివ్యూస్ కూడా నడుస్తున్నాయి. అంచెలంచెలా వారి నోటి మాటదారినే అన్ని కూడా మీరు అందరూ చూస్తారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ నా యొక్క ప్రెస్ మీట్ని నేను ముగిస్తున్నాను. ఇప్పుడు 420 హామీలు ఇచ్చిన అంతకంటే చూట ఇంకోటి ఉన్నదా? 6 హామీల పథకము అని సోనియా గాంధీ గారు చాలా. అందుకే నేను ఏమంటున్నా, మత గంజాయికి వీళ్ళకి ఫరక్ లేదని చెప్తున్నా నేను. లేదు, సీరియస్ మ్యాటర్ ఇది. 420 హామీలు ఎక్కడన్నా ఉన్నట్టు మీరు చెప్పగలుగుతారా? 420 ఉన్నాయి. మాట్లాడుతావు నువ్వు. 6 ఈ 6 ఇవ్వండి. ఇప్పుడు అట్లా కాబట్టి వంట చేసినప్పుడు మేము నూనె ఇచ్చలే కదా, నువ్వు అన్ని గజాలు గుజాలు అన్ని కూడా కప్తావు. అది అట్లది, అది రొటీన్. అది కూరలు అన్ని అడిషనల్ గా పడతాయి. మీరు రిపోర్టర్లు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు కూడా కూరలో ఇంపార్టెంట్ ఏది? చారి గారు, మీ ప్రశ్న మంచి ప్రశ్న. మీరు ఏమంటున్నారంటే 6 లక్షల అప్పు ఉన్నది కదా, అప్పున్నదని మీకు తెలియదా? తెలిసి మరి 6 హామీలు ఇచ్చిర్రు, ఇప్పుడు ఎట్లా అని అంటున్నారు అని మీరు ప్రశ్నిస్తున్నారు. మేము 6 లక్షల అప్పున్నది, అది బాధ్యతాయుతంగా సీఎం రేవంత్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇది మా బాధ్యత. అప్పు ఇంత ఉన్నది, 6 పథకాలు ఆపము, ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పు ఇంత ఉన్నది, 6 పథకాలు ఆపము. ఈ అప్పున్నది, ఈ అప్పుని ఎట్లాగా, అప్పు ఎవరు కట్టాలి? ఇప్పుడుగా మళ్ళీ పవర్ మాకు ఇచ్చారు కదా, ఈ అప్పుని బ్యాలెన్సింగ్ చేయాలి. ఒక దిక్కు 6 పథకాలు దీనికి సంబంధం లేకుండా మేము 6 పథకాలు అమలు చేయాలి. అందులో 2 స్టార్ట్ చేసినాము. కన్ఫ్యూజ్ కావద్దు. మేము బాధ్యత ఉంది, జిమ్మేదారు ఉంది. రేపు మళ్ళీ మీరు ఎప్పుడు అడుగుతారు, మీరు ఎందుకు చెప్పలేదు 6 లక్షలు అప్పు ఉన్నట్టు అని మీరు ఎప్పుడో ప్రశ్నిస్తే మా దగ్గర వాయిస్ ఉండాలి. కాబట్టి అప్పున్నది, అయినా 6 పథకాలు ఖచ్చితంగా అమలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది వాస్తవం.